గృహబలం అంశానికి స్వాగతం. ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమేశ్వరుణ్ణి అభిషేక ప్రియుడు కాబట్టి మీ పూజా మందిరంలో అభిషేకార్చన నిర్వహించి పరమ పవిత్రవంతమైనటువంటి మారేడు దళాన్ని, తుమ్మి పూలను, జాజి పూలను, తెల్ల జిల్లేడు పూలను స్వామికి సమర్పించి నైవేద్యంలో స్వామికి ప్రీతివంతమైనటువంటి చిమ్మిరి ఉండను నైవేద్యంగా సమర్పించండి. అంతేకాకుండా అభిషేక తీర్థం అమృతంతో సమానం కాబట్టి మీరు ఆధ్యాత్మిక తత్వంతో కూడినటువంటి ఈ మహాపర్వదినాన్ని ఆ అభిషేక తీర్థం మాత్రమే తీసుకొని ఉపవాసం ఉండి చూడండి. ఉపవాసం ఎవరైతే నిష్టగా ఉండి తెల్లవార్లు కూడాను మీ ఇంట్లోనే శివనామ సంకీర్తన చేస్తూ శివతత్వంలో ఉన్నటువంటి పరమార్థ లక్షణాలన్నీ కూడా అవగాహన చేసుకొని శివ శివ అనరా చింతలు తొలుగునురా అన్న చందాన మీ గృహంలో గనక మహాశివరాత్రి నాడు శివనామ సంకీర్తనం గనక చేసినట్లయితే ఆశుతోషుడైన అభయంకరుడు మీ గృహంలో చక్కటి యోగాన్ని కలిగించటానికి సంసిద్ధుడవుతాడు. అర్ధరాత్రి సమయంలో, లింగోద్భవ సమయంలో మీ ఇంటిల్లిపాది కూడా చక్కగా మేల్కొని అరహర మహాదేవ శంభో శంకర అనేటువంటి నామ సంకీర్తనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మీ గృహానికి కలిగిస్తుంది. మీరు అభిషేకార్చన చేసినటువంటి ఆ అమృత తత్వాన్ని మీ ఇంటి గడపల పైన ఒక చుక్క అలా చల్లి చూడండి. గడప పై భాగాన 2 చుక్కలు చల్లండి. కారణం, దానిలో పంచామృత తత్వం ఆవు పాలతో కూడి ఉంటుంది కాబట్టి పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించము అంటూ ఆ యొక్క గృహవాస్తురీత్యా కూడాను ఆనంద తత్వంలో విరాజిల్లేటువంటి ప్రభావాన్ని మీరు చవిచూస్తారు. అంతేకాకుండా శివరాత్రి మరుసటి దినాన బ్రాహ్మణోత్తములను పిలిచి వారికి వలసినటువంటి ఆహార పదార్థములను, పప్పు, కూరలు, బియ్యంతో సహా ఒక విస్తరాకులో ఉంచి ఆ బ్రాహ్మణోత్తమునకు దానం ఇవ్వండి. మీ గృహంలో అతగాడు ఆశీర్వచన లక్షణం మీ గృహ వాతావరణంలో సఖ్యత స్వరూపతత్వంతో అందరూ హాయిగా జీవించటానికి ఉపకరిస్తుంది. గెనుసు గడ్డలు అని చెప్పేసి ఉంటాయి. వాటిని మనం చిలకడ దుంపలు అంటాం. వాటిని నీటిలో మరగించి ఆ గెనుసుగడ్డ దుంపలను స్వామికి నైవేద్యంగా సమర్పించి ఆ దుంపలను బీదలకు గనక దానం చేసినట్లయితే ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహంలో వైద్యనాథుడైనటువంటి స్వామి మీ ఇంటిల్లిపాదికి కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని ప్రసాదించటానికి సహకరిస్తాడు. ఈ జన్మలో చేసినటువంటి చిన్ని దానం మరొక జన్మలో అదృష్టానికి నాంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగండి. ఉపవాసం, అభిషేకార్చన, జాగరణ మీ ఇంటిలోనే నిర్వహించి చూడండి. అభయంకరుడు సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మీకు కలిగిస్తాడు. మీ ఇంటి ముంగిట మీరు పెంచుతున్నటువంటి మారేడు చెట్టు ఉన్నట్లయితే ఆ చెట్టుకు పసుపు కుంకుమ వ్రాసి చక్కగా శివనామం చేస్తూ ఈ పర్వదినాన 3 ప్రదక్షిణలు చేసి చూడండి. ఆ అభయంకరుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని మీ గృహంలో ఉన్న 50 మందికి కూడా కలిగించటానికి సహకరిస్తాడు సుమ. మారేడు దళం అనేది పరమేశ్వర అనుగ్రహంతో లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని మనందరకు ప్రసాదిస్తోంది కాబట్టి ఇంటిలో ఉన్నటువంటి 50 మంది పురుషులు కూడా ఈ పవిత్ర దినాన నీళ్లతో తడిపినటువంటి విభూది ధారణను మీ శరీరంలోని భాగాలకు చక్కగా వ్రాసుకోండి. మీకు వీలైతే పరమ పవిత్రమైన రుద్రాక్షమాలను కూడా ధరించండి. శివనామంలో దాగిన పరమార్థాన్ని గ్రహిస్తూ శివ అంటే ఈశ్వరుడు, శివ అంటే పరమేశ్వరి కాబట్టి శివ శివ అని చెప్పేసి ఈ రోజంతా ధ్యానం చేసి చూడండి. అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి ఆశుతోషుడు మీకు సర్వ విధములైనటువంటి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను మీ గృహానికి, మీ ఇంటిల్లి పాదికి కూడా ప్రసాదిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు సుమా.
అలాగే మీకు గనక మారేడు దళం దొరికినట్లయితే, లేక మీ ఇంటి ముంగిట మారేడు దళాన్ని కోసుకొని వచ్చి దానిపైన గంధాన్ని వ్రాసి మీరు పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించి మీ మనసులో చిరకాలంగా ఉన్నటువంటి కోరికను తలుచుకొని మీరు అర్చించేటువంటి ఆ శివలింగం పైన గనక అలా గనక ఉంచినట్లయితే మీ మనోభీష్ట సిద్ధింపచేస్తాడు ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరుడు. ఈ మహాశివరాత్రి పర్వదినాన మీరు మీ ఇంటిల్లిపాది కూడా కలిసి విభూది గడ్డను మీ ఊరిలో ఉన్న శివాలయంలో గనక పరమేశ్వర కైంకర్య ప్రీత్యర్థం అని చెప్పేసి సమర్పించినట్లయితే మీ యొక్క స్థితిగతుల యొక్క ప్రభావరీత్యా ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నిటినీ కూడా తొలగిస్తాడు ఆ అసుతోషుడైన పరమేశ్వరుడు. సర్వే జనా సుఖినో భవంతు.